రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది మనం అమెరికాలో జరుపుకుంటున్నటువంటి 2వ ప్రీ క్వార్టర్స్ సంచిక. ఇది గ్రీన్ బ్రూక్ మిడిల్ స్కూల్ న్యూజెర్సీలో జరుపుకుంటున్నాం. ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, మిగిలిన ఇద్దరికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి, అలాగే నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి $500 బహుమతిగా అందిస్తున్న నాట్స్ వారికి, ఈ 6 వారాల అమెరికాలో అచ్చమైన తెలుగు భోజనాన్ని అందిస్తున్న మిర్చి రెస్టారెంట్ వారికి మా తరఫున, మన అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం హర్షధ్వానాలతోటి. ఇద్దరు అమెరికా అధ్యక్షులకు న్యూజెర్సీతో అనుబంధం ఉంది. ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్లాండ్ న్యూజెర్సీ వాస్తవ్యులే. ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షులు కాకముందు న్యూజెర్సీ గవర్నర్గా పనిచేశారు. ఈ రాష్ట్ర శాసనసభలో 40 మంది సెనేట్ సభ్యులు, 80 మంది జనరల్ అసెంబ్లీ సభ్యులు ఉంటారు. అమెరికా విప్లవ యుద్ధ సమయంలో న్యూజెర్సీలో నిర్ణయాత్మకమైన 100కి పైగా యుద్ధాలు జరిగాయి. అందుకే ఈ రాష్ట్రం పాత్వే ఆఫ్ ది రెవల్యూషన్గా ఖ్యాతిగాంచింది. మరిన్ని వివరాలు వచ్చే సంచికలో చెప్పుకుందాం. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను వేదిక మీద. ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగనివాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు. జొన్నవిత్తుల వారు రాసినటువంటి పాట మణిశర్మ స్వరపరిచింది. బాపు గారు దర్శకత్వం వహించినటువంటి రాధాగోపాలం సినిమా నుంచి పాటతోటి మొదలెడుతున్నాం. సునీత కూడా గొంతు కలిపారు నాతో పాటు. సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి మొక్కు, దొడ్డ పండు లాంటి పెదవి, కలువు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖ వంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు, కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వు ఒక్కదానివే వెనకనెందుకున్నావే జడా. బుగ్గలు సాగతీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముత్తులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు, అది వీటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్న నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా, అవసరమైతే పని పడుతున్నా. ఓవాలు జడా మల్లె పూల జడా,
ఓ పాము జడా సత్యభామ జడా నువ్వలిగితే నాకు తడా ఓ ఓ ఓ ఓ ఓ పట్టు జడా రసపట్టు జడా బుసకొట్టు జడా నసపెట్టు జడా ఇప్పుడెందుకే ఈ రగడా ఓ వాళ్ళు జడా మల్లెపూల జడా ఓ పాము జడా సత్యభామ జడా మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడ ఈ తగవులేలనే జడ కులుకుల నడుముకి వెనకన తిరుగుతూ కళకళలాడే జడ నన్ను కనికరించవే జడ బిరుదుల జడ గంటలతో జగతికి చాటే జడ నా పొరపాటేమే జడ అత్తరి ఇత్తరి అనుమానాల తత్తర బిత్తర జడ ఎద కత్తిరించకే జడ కన్ని కట్టు జడ కనిపెట్టు జడ పని పట్టు జడ పని పెట్టు జడ నిన్ను విడువని ప్రేమికుడా వడిసేలల్లే తిప్పితే జడ గుండెలోన దడ ఏ గుబులు రేపకే జడ నడుం తిప్పుడు నాగస్వరానికి నాగు పామువే జడ నగు మోము చూపవే జడ జడ కోలాటం సరసమే కానీ జగడం కాదే జడ నన్ను సరసకురాని జడ జడని దువ్వని పొగడని మొగుడు జడ పదార్థమే జడ నిన్ను దువ్వనియవే జడ కన్ను విందు జడ నన్ను పొందు జడ సరసాల జడ ఇక చాలు జడ ఏ నాటికి నీవాడా జజ్జడం జగడ జజ్జడం. పోయిన వారం 7 మందితోటి మనం కార్యక్రమాన్ని చూసాం. ఇప్పుడు మిగిలిన 6 మంది ఉన్నారు, వీళ్ళతోటి కార్యక్రమం చూడబోతున్నాం. పోయిన వారం వాళ్ళు అలాగే ఎలా కొత్త సినిమాల్లోని మధురమైన గీతాలను ఎంపిక చేసుకుని పాడారు, వీళ్ళు కూడా అలాగే మధుర గీతాలను ఎంపిక చేసుకొని పాడుతున్నారు. స్నేహను మీరు ఆహ్వానించండి వేదిక మీదకి. అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు తిరుపతి. స్నేహ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మికీ జే మేయర్, గానం చిత్ర బృందం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి శీర్షిక గీతం. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె
పూసింది కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు కోసినవన్నీ సీతాకొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రమయ్య వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ రమయ్య వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నేలతో ఆకాశం వీయముందే వేళిది మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఓ ఏడు అంగాలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె అన్నా నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చుట్టూ చేమా. ఓ పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ. ఓ ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. భాషని ఉచ్చరిస్తున్నప్పుడు చాలా చక్కగా ఉంది. కోయిళ్ళు పాడతాయని అందరూ అనుకుంటారు, ఇప్పుడు నేను చూసి చిలకలు కూడా పాడతాయని అనుకుంటారు. సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం. రుచిలో మామిడి పండు, వాసనలో మల్లెపూలే. సీతమ్మ తల్లిలా ఉన్నావు, బాల సీతలా ఉన్నావు. చిన్నారి సీతమ్మ ఎలా ఉంటుందో అలా ఉన్నావు తల్లి. చక్కగా డ్రెస్ కానీ వ్యవహారం కానీ ఆ గోల్డ్ ఇలా అనడం కూడా అది కూడా బాగుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు నువ్వు ముందు, అది చాలా బాగుంది. 3-4 చోట్ల చెప్తాను. నువ్వు ముఖ్యంగా పైకి వెళ్తున్నప్పుడు తాని నాన్న తా ఆ చోట ఒకటి మంద్ర స్థాయికి వస్తావు కదా, ఆ 2 చోట్ల మాత్రం శృతి కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే పల్లవి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తారే తారే రే రే తారే రారా సారే గారే సానే రీనే గాగానే కరెక్ట్గా ఉండాలన్నమాట అన్ని నోట్లు. ఇవన్నీ చాలా థియరిటికల్గా అబ్జర్వ్ చేసి చెప్తున్నవి. అదర్వైజ్ వింటున్న వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియవు. నువ్వు ఎంతో అందంగా బుజ్జిగా ముద్దుగా బ్రహ్మాండంగా ముద్దబంతి పువ్వులా పాడావని తెలుస్తుంది వాళ్ళకి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు తెలియకుండా ఈ తప్పు జరిగింది కాబట్టి తర్వాత ఈ పాట ఎక్కడన్నా పాడినప్పుడు ఈ తప్పు లేకుండా పాడాలి అని నీకు తెలుస్తుంది అన్నమాట. ఓ వాళ్ళు జడా నువ్వు వెళ్ళు జడా ఇక వెళ్ళు జడా. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గానే ఈ పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. తర్వాత లాస్య ఆహ్వానం. అందరికీ నమస్కారం.
నా పేరు లాస్య రావులపాటి. నేను చెస్టర్ స్ప్రింగ్స్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. నీ గురించి జడకు సంబంధించిన మేమేం మాట్లాడడానికి వీలు లేకుండా చేసేసాను. ఏం చేయగలం చెప్పు. జడలుగా ఉందా? ఓకే. లాస్య ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ, చిత్రగారి గానం మురారి సినిమా నుంచి చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది, ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావేంటి గాలి వేలితోనా, అంత గొడవ పెడతావేంటి నిద్రపోతున్నా, అసలు నీకు ఆ చొరవేంటి తెలియగడుగుతున్నా, ఒట్టిగా ఉండనివేంటి ఒక్క నిమిషమైనా, ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను, చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా, ఏడిపించ బుద్ధవుతుంది ఎట్టాగైనా, ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా, కాస్త కసుమనవే ఎంత కవ్వించినా, నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా, లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా, ఇదేం చూడక మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా, చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది, ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మ 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 ఐ లవ్ యూ చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. ఐ లవ్ యూ 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 ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.
ఒక కన్నెపిల్ల ఆలోచనల్లో ఉండే చిలిపితనం, గడుసుతనం, ఆ ఆలోచనలన్నిటినీ తన కవిత్వంతో చూపించి తాండవం చేసేసాడు సీతారామశాస్త్రి గారి పాటలో. చాలా అద్భుతంగా పాడేవమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా పాడేవు. వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు తర్వాత పాడు. వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా. ఈ పోర్షన్లన్నీ కూడా ఎందుకు అంత కరెక్ట్గా శృతిలో పాడుతున్నావు? పాడితే బాగుంటుంది కదా. తర్వాత పాడుతా తీగ కార్యక్రమానికి ఒక మంచి హోస్ట్ దొరికేటట్టే ఉంది, బాగా గమనించండి. అలాగే ఉండాలి, లేకపోతే మరి చప్పగా బ్లాండ్ ఫుడ్లా ఉంటుంది. ఆ కారం లేకపోతే మజా ఉండదు అనమాట. అవన్నీ కూడా మామూలుగా పాడుతున్నప్పుడు ఎక్కడో చోట చిన్న ఇబ్బంది వస్తుంది శృతిలో, కానీ గమనిస్తూనే ఉన్నాను. అది 4 లైన్లు ఒకేలా ఉంటుంది. తర్వాత తానేనా పాట చాలా సింపుల్ కదా, అది తారీరీరా దారీరీరా, అది ఎక్కడ పాడినా యువర్ పర్ఫెక్ట్లీ ఇన్ పిచ్. దట్ ఈస్ వన్ వండర్ఫుల్ థింగ్. ఉచ్చారణ చాలా బాగుంది, దానివల్ల ఏం ఇబ్బంది లేదు. ఇంకా కొంచెం చిలిపిగా ఉండొచ్చు, కొంచెం చిలిపిగా ఉండు. ఏంటి ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను ఉందనుకో, అది ట్యూన్. ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను, ఇవన్నీ కావాలి, నటనలు కావాలి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఖమ్మం పిల్ల వెళ్ళిరా. సార్, గుండమ్మ కథ సినిమా చూసారా మీరు? చాలాసార్లు చూసి. ఎన్నిసార్లు చూశారు? ఎక్కడైనా సార్లు చూశాను. దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పండి? అంటే అన్ని పాటలు బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. కానీ అన్ని పాటలకు ప్యారడీలు రాశారా మీరు? అన్నిటికీ రాయలేము, కొన్నిటికీ రాయగలం. దీనికి రాశారు. ఆ సినిమాలో ఏ పాటకు రాశారు? మీసము నెరిసెను గడ్డం నెరిసెను అసలు మొత్తం మెరిసెను అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. మీసము నెరిసెను గడ్డము నెరిసెను అచట ఇచట అంతా మెరిసెను అయినా మనిషి మారలేదు, అతని యావ చావలేదు. కనులకు భూతద్దాలే వచ్చెను, చెవులకు వినికిడి మిషనే చేరెను, 32 పళ్ళే ఊడెను, సడలిన దవడలు లొడలొడ ఊగెను అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. మాడున ఉన్న వెంట్రుకలూడెను, మతి మరుపేమో మరి మరి పెరిగెను, అడుగులు వేయగ తడబడ సాగెను, చేతికి కర్రే ఊతగ వచ్చెను అయినా మనిషి మారలేదు, అతని యావ చావలేదు. ముఖము దేహం ముడతలు పడెను, ప్రతి అవయవము జవజవలాడెను, షుగరు బీపీ బోర్డరు దాటెను, షుగరు బీపీ బోర్డరు దాటెను, అలసిన హార్టు ఫస్ట్ బెల్లు కొట్టెను అయినా మనిషి మారలేదు, అతని యావ చావలేదు. బాగుంది. కానీ రామలింగేశ్వరరావు గారు, అయినా మనిషి మారలేదు అతని యావ చావలేదని నా పక్క చూపిస్తారేంటి చెయ్యి మీరు? అంటే మీ యావ ఎప్పుడూ సజీవంగా ఉండాలి, మీ యావ ఎప్పుడూ సంగీతాన్ని 10 మందికి పంచటం, మీరు పాడటం కనుక ఆ యావ కాదండి, దీని యావ వేరు, అందరికీ తెలుసు అది. మహానుభావుడు పింగళి నాగేంద్రరావు గారు రాసినటువంటి పాట. ఆ రోజుల్లోనే
చాలా చాలా మామూలు మాటలతోటి ఎన్ని మంచి పాటలు రాశారు ఆయన. ఎంతెంత అసలు ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఉండేవి పాటలు. సఖినరి చూపుల చల్లదనంతో జగమునే ఊటి జాయగా కొత్త కొత్త పదాలు కనిపెట్టారు. ఎన్ని రకాలు. ఆయన ఎంత అద్భుతమైన సంభాషణకర్త. పాతాళ భైరవి తీసుకోండి, మాయాబజార్ తీసుకోండి, సంభాషణలు కూడా ఎంత చిక్కమైన. డింగరి అనడం కానీ, సదాజప అన్న పేరు అసలు ఎంత మంచి పేరు పెట్టారు. అలాగే గడ్డం ఇది గురు. ఆ గురువు అన్నది ఆ రోజు నుంచి తెలుగుదేశం మొత్తం అంతా పాకిపోయింది. ఏం గురువు బాగున్నావా అనడమే. వీరతాళ్ళు, మాయాబజార్లో ఎంత బాగుంటాయో ఆయన పదాలు. అలాంటి మహానుభావుడు. ఇంకా ఎంతెంత కావనగానే సరియా ఈ పూలు మీవేగా దేవి చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి మల్లె సుగంధం మనసున చల్లి మళ్ళీ అల్లరి తగునా. అలాంటి మహానుభావుడిది ఇవాళ 113వ జయంతి. 113వ జయంతి జరుగుతోంది. తెలుగు జాతికి ఆయన ఎన్ని రచనలు చేశారో నాకు తెలియదు, కానీ సినిమాల ద్వారా మాత్రం వారు పెట్టినటువంటి భిక్ష, వారు పెట్టిన అక్షర భిక్ష చిరంతనంగా ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోయినటువంటి అద్భుతమైనటువంటి సాహితీ ప్రక్రియలు చేశారు మహానుభావుడు. ఆయన పాటలకు ఎక్కువ ఘంటసాల మాస్టారు, పెండ్యాల వారు, రాజేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి స్వరాలను సమకూర్చి ఆ పాటలు చిరంతనంగా నిలిచిపోయేటట్టు చేశారు. వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన సందర్భంలో నేను కూడా ఉండగలిగాను, కానీ ఆయన పాట పాడే అవకాశం నాకు దొరకలేదు. చాలా దురదృష్టవంతుడిని నేను పింగళ నాగేంద్రరావు గారి పాట పాడలేకపోయినందుకు మాత్రం. కానీ ఆ మహానుభావుడిని చూడగలిగే భాగ్యం నాకు దొరికింది. అలాంటి వారి సంస్మరణ ఇవాళ మనం చేసుకుంటున్నామంటే అది తెలుగు జాతి చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తూ, అది గుర్తు చేసినందుకు మా సోదరుడికి మరొక పర్యాయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరమాద్భుతమైనటువంటి సారస్వత సేవ చేసినటువంటి మహాత్ముడండి ఆయన. సరాసరి బ్రహ్మలోకానికి చేరుకుంటారు అట్లాంటి వాళ్ళు. మన శాస్త్రాలన్నీ కూడా అది చెబుతున్నాయి. వాళ్ళకి స్వర్గం కూడా ఉండదండి. ఆయన బ్రహ్మచారి కూడా మరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ఆయన ఈ తెలుగు జాతికి చిత్ర పరిశ్రమ నుండి చేసినటువంటి సేవలు అసామాన్యం. ఎవరు భావగీతం రాసినా ఈనాటి కవి అయినా సరే పింగళి గారి ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే అంత లాలిత్యం ఉండకపోవచ్చు, కానీ ముద్ర ఉంటుందండి. ఆ ఊహలో మనసున కోయిల కూసి, మనసులో కోయిల కూసిందని అంటాడండి. ఇట్లా చెలువములన్నీ చిత్రరచనలే. ఘాటు ప్రేమ ఏమిటయ్యా, ఎంత బాగా అన్నారు ఆయన. ఎంత ఘాటు ప్రేమ, చెలువములన్నీ చిత్రరచనలే. దాంట్లో అంటాడండి, దాంట్లో ఆలాపనలు సల్లాపనలు కలకల కోకిల గీతములే చెలువములన్నీ చిత్రరచనలే చలనము లోహో నాట్యములే అంటాడు. అంటే లలిత కళా స్వరూపిణి అయిపోయిందని ప్రియురాలు. లలిత కళల యొక్క ఆలాపన ఉంది, సల్లాపన ఉంది, సాహిత్యం ఉన్నది. దాంట్లో ప్రతి ఎటు తిరిగినా సరే ఒక చిత్తరువులాగా ఉంటుంది, ఎలా నడుస్తున్నా సరే నాట్యంలాగా ఉంటుంది. ఇంతటి ఒక ఊహా సుందరిని ఆయన బ్రహ్మచారి ఉండి ఆయన దర్శించాడంటే అది అసలు ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ యువకులందరికీ ఎంత పరమాద్భుతమైనటువంటి దివ్య ప్రేరణ అండి అసలు. ఎంత హాయి రే ఎంత మధురమీ హాయి. అక్కడ ఆలాపనలు కానివ్వండి, ఆ పాటల ఆ మ్యూజిక్ కానివ్వండి, అది ఒక దివ్యమైన ఒక రసమయ శృంగార లోకాన్ని ఆవిష్కరిస్తుంది ఆ పాట. అలాంటి పాట నేను మళ్ళీ ఇంకోటి ఏది చెప్పలేను, అంత అద్భుతమైనటువంటి పాట. అలాగే సాహిత్యంలో మీరు అన్నారు వీరతాళ్ళు అని, జగదేక వీరుడి కథలో అక్కడ దయ్యాలు ఉంటాయి. దయ్యాలు వచ్చినప్పుడు మీకు మలయ పర్వతం తెలుసా అని అంటాడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు రాజకుమారుడు. అంటే వాడు లుసు 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 అని అంటాడు. లుసు లుసు అంటే దయ్యాల భాషలో తెలుసు అని. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్షరం గనక మింగేస్తే అది దయ్యాల భాష అవుతుంది, తెలుగు భాష కాదు. అలాగే మన రాజ్యం పేరేమిటి? కామకూటం. మన మహారాజు పేరు త్రిశోకానందులు. త్రిశోకానందుడు అంటే 3 పూట్ల ఇలా ముస్తాబవ్వాలన్నమాట. అసలు ఎన్ని రకాల త్రిశోకానందుడు 3 శోకాలతో ఆనందించే అసలు పేర్లు పెట్టడం కూడా 2 చింతలు, ఆశ, ఏకాశ. మాయాబజార్ సినిమా చూస్తాం మనం, ఎన్నెన్నో చెప్పుకుంటాం. ఒక మహాకవి యొక్క ప్రయోగ దక్షత ఎలా ఉంటుందనేది సాష్టాంగ నమస్కారం చేస్తానండి అట్లాంటి రచనకి నేను. పింగళి వారికి ఈ సందర్భంగా ఈ వేదిక పైన సాష్టాంగ నమస్కారాన్ని సమర్పిస్తూ మీకు అది చెబుతున్నాను. లాహిరి లాహిరి పాటలో 2 చరణాలే మనకి
ఈ రికార్డులో ఉంటుంది. సినిమాలో 3వ చరణం ఉంటుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి వెడుతున్నప్పుడు పాడే పాట, అది పరమాద్భుతం అండి. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో ఎల్లరి మనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో. రసమయ జగతిని రాసక్రీడకు ఉసిగొలిపోయే ఈ మధురిమ. ఉసిగొలపటం అంటే ప్రేరేపించటం, దాన్ని చాలా తక్కువగా వాడతాం మనం. ఈ జగత్తుని మొత్తాన్ని కూడా రసమయ జగతిని రాసక్రీడకు ఉసిగొలపటం, ఉసిగొలిపే ఈ మధురిమలో ఎల్లరి మనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిని రుక్మిణీదేవి అంటే ఆ పాత్ర ఔచిత్యం. రుక్మిణీదేవి లాంటి ఆవిడ అంత చక్కగా కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆ రసమయమైన రాత్రి వేళ అలా పాడటం, అది జన్మ అంటే, అది సార్థకత అంటే. ఆ మహానుభావుడు ఎప్పుడు చిరంతనంగా జీవించే ఉంటారు వారి రచనలు ద్వారా. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. కావ్య మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నేను వెస్ట్ వింజర్, న్యూ జెర్సీ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. కావ్య ఎంపిక చేసుకున్న పాట రచన శివగణేష్, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, గానం సుజాత, ఉన్ని మీనన్. చెప్పవే చిరుగాలి అన్న సినిమా నుంచి నన్ను లాలించు సంగీతం. నీ సంగీతంతో మమ్మల్ని అందరినీ లాలించు తల్లి. నన్ను లాలించు సంగీతం
ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా. అక్షరాలు చాలా స్పష్టంగా పలుకుతున్నావు. చాలా బాగుందమ్మా. జనరల్గా నువ్వు హస్కీగా పాడుతున్నావు అనమాట. చాలా సాఫ్ట్గా పాడుతున్నావు. ఎక్కడ ఆ సాఫ్ట్నెస్ ఉంటే బాగుంటుందో అక్కడే బాగుంటుంది తప్ప కొంచెం ఓపెన్గా కూడా పాడాలి చాలా చోట్ల. నువ్వు చాలా సాఫ్ట్గా పాడుతున్నావు. దానివల్ల రికార్డిస్ట్ కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే మాటలు వినపడడం కష్టమైపోతుంది. ఇక్కడ మేము ఇయర్ ఫోన్లు వేసుకున్నాం కాబట్టి నీ మాటలన్నీ స్పష్టంగా వినపడుతున్నాయి మాకు. కానీ కొంచెం ఓపెన్గా పాడడం ప్రాక్టీస్ చేయి. అదొకటి. ఎక్కడ ఊపిరి తీసుకోవాలి అన్నది చాలా ముఖ్యంగా ఉండు. మంచి మాట చెప్పడం వదిలేస్తాను. ఆఖరణ నీ గొంతుక పొడారిపోయింది కదా, దాని గురించి మర్చిపో. దాని ముందు ఒక సంగతి వేసావు, ఎంత బాగా అన్నావు తల్లి. అది ఆఖరణ ఆ సంగతి మళ్ళీ ఒక్కసారి పాడవా? నిన్ను పాలించు సంతోషం నేనే కదా, నిన్ను పాలించు సంతోషం సంతోషం. చాలా బాగా అన్నావు అది, చాలా బాగా అన్నావు అది. పాలించు అనకు, పాలించు. ఇది కూడా ఇంతకుముందు చెప్పాను కదా పాపాయికి, అది చూ కాదు, పాలించు సంతోషం నువ్వే కదా. కొంచెం భావంతో పాడావనుకో నీకంటే అందంగా ఉంటుంది పాట. అలా మళ్ళీ అను మైక్లో అన్నది. అలాగే చాలా బాగుంది. అలాగే అంటే ఎంత హాయిగా ఉంది. ఓకే అనకుండా అలాగే అన్నావు చూడు, ఎంత బాగుంది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత సుమేధ వస్తుంది, ఆహ్వానించండి దయచేసి. అందరికీ నమస్కారం. నేను డెట్రాయిట్ మిచిగన్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. సుమేధ, స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర, సంగీతం వందే మాత్రం, గానం చిత్ర గారు. స్వయంవరం సినిమా నుంచి నాకు చాలా ఇష్టమైన పాట.
నిన్నలేని భావమేదో కన్నులు తెరిచి కలయ చూసి, నిన్నలేని భావమేదో కన్నులు తెరిచి కలయ చూసి, మాటరాని మౌనమేదో పెదవి మీద దిగిపోయి, మాటరాని మౌనమేదో పెదవి మీద దిగిపోయి, ఒక క్షణమే ఆవేదన, మరో క్షణమే ఆరాధన, తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావమ్మా. నీ భాష అంతా బాగుంది. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. కొన్ని వందల సార్లు మా పిల్లలు పాడుతా తీయగలి ఈ పాట. ప్రతిసారి అబ్బాయికి అభినందనలు తెలియజేస్తూనే ఉంటాను వందే మాత్రం శ్రీనివాస్కి. 2-3 పాటలు అతను చేసి నాకు చాలా ఇష్టం. అందులో ఇది కూడా ఆ ముందు వరుసలో ఉంటుంది. ఎంత అందంగా చేశాడో. ఎందుకో మనం వీ గో బ్యాక్ టు 50s. ఈ పాట వింటున్నప్పుడు సడన్గా ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయా నీలమా ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. నీకు అర్థం తెలియకపోయినా చిత్రగారు పాడిన ఎక్స్ప్రెషన్ని అలాగే పట్టుకొని దాన్ని రీప్రొడ్యూస్ చేసిన పద్ధతి నాకు చాలా నచ్చింది. డైనమిక్స్, ఎక్కడ సాఫ్ట్గా పాడాలి, ఎక్కడ బ్రైట్గా పాడాలి, అన్నీ చాలా చక్కగా చేస్తున్నావు. కొన్ని సంగతులు నేను ఇది కొంచెం నీట్గా పాడితే బాగుండే అనగానే ఆఖరణ ఒక సంగతి పాడి ప్రాణం తీసేసావు. అది నిన్నలేని భావమేదో కన్నులు తెరిచి కలయ చూసి, నిన్నలేని భావమేదో కన్నులు తెరిచి కలయ చూసి, మాటరాని మౌనమేదో పెదవి మీద దిగిపోయి. తర్వాత లాస్ట్ పల్లవి 2 లైన్లు పాడు. మరల తెలుపున 2 సార్లు పాడు. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా. నీకు అదే నువ్వు నీ ఫేస్ పెట్టా తెలుసు నాకు. అది నీకు అర్థమైందా అది బాగాలేదని? దాన్ని నీకు బాగుండేటట్టు ఏమైనా చేయగలవా? ట్రై చేయి. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. ఆ ఎండ్ కూడా చక్కగా శృతిలో సా ఎంత ఓపికన్నంత వరకు సస్టైన్ కాకూడదు అనమాట. అది విషయం. ఈ సంగతులన్నీ నీకు పాడాలని తెలుసు. చాలా మటుకు సక్సెస్ఫుల్గా పాడావు. కొన్ని చోట్ల నువ్వు అనుకున్నది నీ మెదడులో ఉంది కానీ గొంతులోంచి రాలేదు. బట్ నీకు తెలుసు, అది చాలు. ఆ క్వాలిఫికేషన్ కావాలి. తెలిస్తే ఇది రాలేదే అని మళ్ళీ తాపత్రపై పాడతావు చూసావా, అది వచ్చి చూస్తుంది. చాలా సంతోషం. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గానే ఈ పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. నేహా అందరికీ నమస్కారం. నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు అనంతపురం. నేహా ఎంపిక చేసుకున్న పాట కీరవాణి గారు, గంగరాజు గారు కలిసి రాసిన పాట. కీరవాణి గారు సంగీతం చేశారు, శ్రేయ ఘోషాల్ పాడారు. అనుకోకుండా ఒక రోజు నుంచి నీడల్లే తరుముతోంది అన్న పాట. నీడల్లి తరుముతూ ఉంది గతమీదు వెంటాడి, మౌనంగా పైబడుతుంది పొరు మీద ఉండుండి.
నిప్పుపై నడకలో తోడుగా నువ్వుండగా బంధమే బూడిదై మంటలే మది నిండగా నీ బాధే కొంచెమో నా చెలిమితో తీరగా పీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదో తెలియని పయనంలో నీడల్లే తరుముతుంది గతమేదో వెంటాడి ఓ ఎందుకో ఎప్పుడు ఏమిటో ఎక్కడో ఓ బదులు లేని ప్రశ్నలే నీ ఉనికిని ఉరి తీయగా భయమన్నది పుట్టదా ప్రతి ఊహతో పెరగదా పీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదో తెలియని పయనంలో నీడల్లే తరుముతుంది గతమేదో వెంటాడి మౌనంగా పైబడుతుంది పురుమేదో ఉండుండి శ్వాసల్లో ఉప్పెనై చూపుల్లో చీకటై దిక్కుల్లో శూన్యమై శూన్యమై ధన్యవాదములు. చిన్న గారు, మీ అందరికీ నమస్కారం అండి. బాలుగారు అన్నట్టుగా సప్తస్వర దిగ్గజాలు మీకు నమస్కారం. ఎంత ఇన్వాల్వ్మెంట్, ఎంత లీనమైపోయి ఇవాళ ఇక్కడ పాడుతా తీయగా వేదిక మీద ఒక అమ్మాయి పాట పాడుతుందని కాకుండా ఒక సినిమా చూస్తున్నటువంటి ఒక అనుభూతి కలిగించారు మీరు. శబ్దం పరబ్రహ్మ స్వరూపం. ఆ స్వరంతో, శబ్దంతో ఏదన్నా సాధించవచ్చు. ఎటువంటి సన్నివేశాన్ని, ఎటువంటి ఎమోషన్, ఏ రసాన్నైనా సరే ఆవిష్కరించవచ్చు అని అనటానికి ఇప్పుడు ఈ పాటే ఉదాహరణ. నాకు అలా అనిపిస్తుంది. అద్భుతంగా ఉంది, చాలా బాగుందమ్మా, నువ్వు బాగా పాడావు. ఆ ఉరుమల్లె అనేది రా అన్నావు. అది రూ షుడ్ బి ఫుల్ రూ. నువ్వు ఉరుమేదో అని ఉరుమేదో ఎలా అంటున్నావో రూ కూడా ఫుల్గా ఉండాలి. అందుకని ఆ రూ రా మధ్యలో కాకుండా తమిళ్లో వినపడుతుంది. ఉరుమేదో అన్నట్టుగా ఉండకుండా ఉరుమేదో. చాలా అద్భుతంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏదో చూస్తున్నటువంటి అనుభూతి కలిగిందండి. మీ వాద్య విశేషం అన్నమాట. ఆ వాద్య నాదం నుండి చాలా బాగుంది. పైన పాడుతున్నావు చూడు, ఎక్కడ పై స్థాయిలో వస్తుంది. ఆ లైన్ పాడు ఒకసారి. అలా ఇప్పుడు పాడినట్టుగా ఓపెన్గా పాడు. టెంపోతో పాడు ఒకసారి, రిథమ్తో పాడండి. ఆ మధ్యలో వాట్ ఎవర్ ఇట్స్ దేర్ ఇవ్వండి మీరు ఒకసారి. వాల్యూమ్ ఓకే. యూ కెన్ సస్టైన్ లిటిల్ మోర్. నీ ఈ బాధతో కాననా
తరరిరి తాననా. అలా ఫేడ్ అవుట్ చేయి, ఇంకా కొంచెం సస్టైన్ చేయొచ్చు అనమాట. ట్రై ఇట్ వన్స్ ప్లీజ్. నీ బాధే కొంచెము నా చెలిమితో తీరదా. వెరీ గుడ్. ఎందుకంటే నీకు బ్రెత్ ప్రాబ్లం లేదు, నువ్వు చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావు నీ బ్రెత్ని. ఇంకో చోట అయితే చాలా లెంగ్తీ ఫ్రేస్ కూడా ఒక్క బ్రెత్లోనే చెప్పావు. ది టోటల్ అదర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ దేర్ ఇస్ నథింగ్, ఎక్కడా కూడా చిన్న డాగు లేదు, మరక లేదు. చాలా నీట్లీ ప్రజెంటెడ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. సార్ ఇక్కడ ఎక్కడన్నా మీరు బీచ్కి వెళ్ళారా? బీచ్కి వెళ్ళే అవకాశం దొరికిందా? ఈ ఊళ్ళో బీచ్ ఉందండి. ఈ ఊర్లో అంటే ఈ దేశంలో? ఈ దేశంలో వెళ్ళాను. ఎక్కడ? చాలా అట్ట తీసుకెళ్ళారు వీళ్ళే, ఇక్కడ వాళ్ళే అట్ట తీసుకెళ్ళారు బీచ్లకి. ఇప్పుడు మన ఊర్లో బీచ్కి ఈ బీచ్కి తేడా ఏంటి, మీకేం కనిపించింది? మన ఊళ్ళో నిజంగా చెప్పాలంటే బీచ్, ఇది ఇక్కడ పీచి. అంటే ఏదైనా చెబితే పేచి. వాళ్ళు ఏమి అనరన్నా అది పూచి. అయితే ఇప్పటికి మీరే మాకు దిక్సు. అంటే అక్కడ కట్టుకునేంత గోచి అది. నన్ను నా మిత్రులు కూడా ఇలాగే అడిగారు, బాలు గారు మీరు అడిగినట్టుగానే. అంటే చిన్న పొట్టి లాగులు వేసుకుని తిరుగుతున్నారు. ఆ పొట్టి లాగులు ఏది ఎల్కేజీ పిల్లలు నిక్కర్ వేసుకుని వెళ్తుంటారు చూసారా, అట్లా వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చిన్న చిన్న చిట్టి బొట్టి బట్టలు కట్టుకుని వెళ్తున్నారు. అబ్బాయిల అమ్మాయిల గురించి? మీరు అమ్మాయిల గురించి అండి. అమ్మాయిల గురించి అయితే అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి చెప్తావు. ఓకే. వాళ్ళు ఆ నిక్కర్ కూడా అది అంచులన్నీ పీసులుగా ఉన్నాయి. మళ్ళీ అవి చింపుకున్నారు. మళ్ళీ బుల్లెట్లు పెట్టి కొట్టినట్టుగా మళ్ళీ అక్కడ మళ్ళీ దాంట్లో బొక్కలు లాగు నిక్కర్లు, బొక్కల నిక్కర్లలో ఆ పీసులు అనమాట. ఏమిటి ఇది అని నన్ను అడిగాడు ఒక స్నేహితుడు. ఎందుకని ఆ బట్టలు ఏంటి అట్ట అయిపోయినాయి, ఏంటి వాళ్ళకి ఏంటి మీకేంటి, మీరు ఏమనిపిస్తుంది అన్నాడు. ఏమనిపిస్తుంది నేను ఏం చెప్పానో ఆలోచించి చెప్పాను. చీలమండ వరకు సాగి చిన్నదాని వంపు సొంపులు పొంగేటి వయసు సొగసు దాసలేకపోతినని వస్త్రము తలచి సిగ్గుతో కుచించుకుపోయి చిరిగిపోయే. వస్త్రం అది పెద్దదే నిజానికి, వీళ్ళకేమో అది ఎలా వీళ్ళ భావానికి తగినట్టుగా నేను వీళ్ళని ఇలా నేను చీరమండ వరకు ఉండలేకపోతున్నాను, దానికి సిగ్గు వచ్చేసి అది కుచించుకుపోయి అది చిరిగిపోయింది అని చెప్పాను. ఒకళ్ళు అడిగారు ఏంటండి అలా బట్టలు కట్టుకు తిరుగుతున్నారు, మీ అభిప్రాయం ఏంటని. ఆస్ట్రేలియాలో ఆయన పేరు కామేశ్వర శాస్త్రి. వనిత కట్టిన పలుచని వలువ వలన పాపమామెకు లేదాయ ఫలితమసలు, కాని మన బోటి వారికి కనుల విందు కనుక అభ్యంతరం మేల కట్టనిమ్ము అని ఇంకోటి చెప్పాను. అసలు ఈ లోకం గుడ్డిది అంటారు, లోకం గుడ్డిదండి అంటారు కదా, ఆ విషయం వాళ్ళు గ్రహించారు. కనుక గుడ్డిలోకమిదని గుర్తించి పడతులు ఎచట కట్టుకొనిన ఏమటంచు, కట్టుకొనకున్ననైన ఏమటంచు, నాభి గడుగు నుండి నైలక్సు రిబ్బెన్లు కట్టి తిరుగుచుండ్రి కామశాస్త్రి అని చెప్పారు. మేఘనా అనే అమ్మాయిని పిలిచేయండి. అందరికీ నమస్కారం. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. సంతోషం. ఈయన కూడా ఉన్నాళ్ళండి ఇక్కడ. అలాగే స్వాగతం తల్లి. మేఘన ఎంపిక చేసుకున్న పాట కులశేఖర్ రచన, హ్యారిస్ జయరాజ్ సంగీతం, శ్రేయా ఘోషాల్ గానం. సైనికుడు సినిమా నుంచి సొగసు చూడ తరమా.
సువలమ్మ నాలో నేను లేను యమ్మ ప్రేమ వింత వరమా సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసు నా పతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసు నా పదరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసు నా పదారమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళలో పాకిళ్ళలో ఉయ్యాలలుగే ప్రేమ సువి సువి సువలమ్మ సింధులేసి చూడవమ్మ వయసు నా పతరమా సువి సువి సువలమ్మ నాలో నేను లేను యమ్మ ప్రేమ వింత వరమా సువి సువి సువలమ్మ సింధులేసి చూడవమ్మ వయసు నా పతరమా సువి సువి సువలమ్మ నాలో నేను లేను యమ్మ ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావమ్మా, చక్కగా పాడావు. మంచి భాషను కూడా చాలా చక్కగా పలికావు. బాగుంది. థ్యాంక్ యూ. సొగసు చూడతరమని పాడుతున్నావు. సొగసు చూడచు ట్రై సొగసు అంతే. యువర్ పిచ్చింగ్ ఈజ్ సో వెరీ గుడ్. ఈవెన్ ఎండ్లో కూడా ఫినిష్ చేసినప్పుడు అది ఎంత పర్ఫెక్ట్గా ఉందో పిచ్చింగ్, చాలా శృతి అది యోగం తల్లి, అది అంతే, అందరికీ వచ్చేది కాదు. చాలా బాగుంది. తారమా తారమా ఆ ఒక్క నోట్ చూసుకో, ప్లస్ చూ, అది తప్ప మిగతా అంతా వాజ్ నీట్ అండ్ సింపుల్ అండ్ స్వీట్. దట్స్ ఆల్. గెట్ లాస్ట్. ఈ కార్యక్రమం ఇంత సజావుగా సక్సెస్ఫుల్గా జరగడానికి తమ వంతు సహకారాన్ని అందించిన తెలుగు కళా సమితి సభ్యులకు కృతజ్ఞతలు. శ్రీనివాస్ గండి, గురు ఆలంపల్లి, వసంత్ తన్నా, వంశీ కొప్పురావూరి, బిందు ముదిరాజ్, మధు అన్న, మధు రచకుల్లా వీరందరినీ సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్స్ మిలియన్. మీ సహాయ సహకారాలకు సర్వదా మేమందరం కృతజ్ఞం. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. శ్రియా విత్ 71 మార్క్స్ షీ విల్ బి ఎగ్జిటింగ్ నౌ. నాట్స్ తరఫున రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరు వచ్చి మీరు ఇవ్వదలుచుకున్న $500 నా చిరంజీవికి ఇవ్వాలని కోరుకుంటున్నా. శ్రియా, కమ్ టు ది ఫోర్ ఫ్రంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పీపుల్ టెక్ CEO టీజీ విశ్వప్రసాద్ గారు అమ్మాయికి ఒక జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈటీవీ తరఫున జ్ఞాపిక ప్రశంసాపత్రం జొన్న విత్తుల వారు ఆ సౌభాగ్యవతికి అందజేస్తారు. ఇంతటితో ఈ సంచిక సుసంపన్నం చేసుకున్నాం. మరొక పర్యాయం ఈ సంచిక కూడా ముఖ్య అతిథిగా వచ్చేసిన రామలింగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెప్తాను ఇమ్మీడియట్ సార్. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవడు, కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట. హలో